సందర్భంతో సంబంధం లేకుండా ప్రతిరోజు సీతారామ శాస్త్రి గారి పాటనో, లేదంటే ఆయన్ని తలుచుకుంటా అని చెప్పేసి మీరు ఆ మాట కొంచెం చాలా సంతోషం వేసిందనమాట. అంటే ఒక సీనియర్ మోస్ట్ ఒక టెక్నీషియన్‌ని లేదంటే టెక్నీషియన్ అని కూడా అనకూడదు ఆయన్ని. ఆయన ఒక శాస్త్రవేత్త ఆ అంతే విషయంలో. అంతే నిజంగా మీరు కరెక్ట్ చెప్పారు. ఆ! శాస్త్రవేత్త. సో, సాహిత్య శాస్త్రవేత్త సాహిత్య అనొచ్చు ఆయన్ని. కరెక్ట్ బాగా చెప్పారు. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, అలాంటి వ్యక్తిని రోజు తలుచుకోగలగడం అనేది ఒక ఒక మా ఇంట్లో నిజంగానే వేటూరి గారి ఫోటో, శాస్త్రి గారి ఫోటో ఉంటుంది. హ్మ్. అంటే వాళ్ళని అంటే మన దేవుడిని ఎలా రోజు ఇలా చూసుకుంటాం, వెంకటేశ్వర స్వామినో శివుడినో ఎలా చూసుకుంటామో వాళ్ళని చూసుకుంటేనే ఒక చిన్న సంతృప్తి. ఈ రోజుకి స్టార్ట్ అవ్వాల్సిన ఎనర్జీ దొరుకుతుంది నాకు. పాటకు మొదలుపెట్టే టైంలో కూడా ఓం అని రాసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళిద్దరిని తలుచుకుంటాను మనసులో. మేబీ ఆరా కావాలేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఉండే నడిపిస్తారు కదా. ఏముంది సార్, వాళ్ళు రాసిన దాన్ని వెతుక్కుంటూ రాస్తే ఇంకో 15,000 రాయొచ్చు సార్ అలాంటి వాళ్ళు. కొత్తగా రీసెర్చ్ ఏం చేయాల్సిన పిహెచ్డీలు ఏం చేయాల్సిన పని లేదు. వాళ్ళు అందించిన సాహిత్యం ఇస్తే చాలు. ఓకే. అలా నాకు వాళ్ళు దే ఆర్ గాడ్ ఫిగర్స్ టు మీ. అంటే ఆయన ప్రభావం మీ మీద ఎప్పటి నుంచి మొదలైంది? పూర్తి స్థాయి లిరిసిస్ట్గా మారినప్పుడు సార్, అంటే మనం దూరం నుండి వింటున్నప్పుడు, పాటలు వింటున్నప్పుడు వేరే ఉంటుంది సార్ మన అనాలిసిస్. ఎప్పుడైతే మనం పూర్తి స్థాయి లిరిసిస్ట్గా మారినప్పుడు మనకి ఇంకొక యాంగిల్ ఓపెన్ అవుతుంది. సో అలా శాస్త్రి గారి ప్రభావం ఎలా ఉందంటే, మనం ఇలా రాయాలి అంటే దాని వెనకాల ఎంత శ్రమ చేయాలనేది నాకు ఒక ఎక్సర్సైజ్ మొదలైంది.